భారతదేశం ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి వేళ ఇరాన్‌కి భారీ ఎత్తున బియ్యం పంపిస్తోంది. దీంట్లో 2 రకాలు. ఒకటి ఇరాన్‌కి బియ్యం అవసరం. ఓ పక్కన యుద్ధం కారణంగా దెబ్బతిని ఉండటం, అక్కడ అనేక నష్టం జరుగుతూ ఉండటం వలన బియ్యం అవసరం ఉంది. మనం పంపిస్తున్నాం. వాస్తవంగా మన దగ్గర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఎక్కువ రైస్ ఉంది. స్టాక్ ఎక్కువుంది. గోధుమలు గాని, బియ్యం గాని. అర్జెంట్‌గా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే రేపు పంజాబు, హర్యానాలకు సంబంధించిన కోతలు జరుగుతాయి. కోతలు జరిగినప్పుడు అవొచ్చేస్తాయి మళ్ళీ గోధుమలు, బియ్యం. బాస్మతి బియ్యమును, గోధుమలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాటిని మనం పంపించేసుకోవాలి. అందుకోసమే ఓ పక్కన ఇరాన్‌తో పాటుగా ఈజిప్ట్‌కి, ఇండోనేషియాకి, మయన్మార్‌కి కూడా రైస్ షిప్‌మెంట్స్ సీరియస్ ఎఫర్ట్ పెట్టబోతున్నాం. ఇందులో మానవతా సాయం కింద ఇచ్చేటటువంటిది కూడా కొన్ని దేశాలకు మొన్న పంపించాం. మళ్ళీ పంపిస్తున్నాం. ఉన్నటువంటి గోడౌన్‌లన్నిటిని ఖాళీ చేస్తే తద్వారా రేపు వచ్చేటటువంటి సరుకుకి చాయిస్ ఉంటది. లేకపోతే గనక ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు.